హలో ఎవరివన్, దిస్ ఈజ్ సుబ్బు. మీరు చూస్తున్నారు పాండా వెబ్స్టెక్. ఈరోజు మన వీడియోలో ఫ్రంట్ అండ్ రోడ్ యాప్ గురించి తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మన వీడియోస్ని లైక్ చేయండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఆ ఫ్రంట్ అండ్ రోడ్ మ్యాప్ గురించి తెలుసుకునే ముందు మనకి ఒక వెబ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, లైక్ హౌ వెబ్ వర్క్స్. లైక్ దీంట్లో డొమైన్ నేమ్ అంటే ఏంది, లైక్ మీరు google.com ఉంటుంది, youtube.com ఉంటుంది. అలా డొమైన్ ప్రతి దానికి ఒక్కో నేమ్ ఉంటుంది. దాని గురించి తెలుసుకోవాలి. తర్వాత డిఎన్ఎస్కి డొమైన్కి కనెక్షన్ ఉండిద్ది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం యూఆర్ఎల్ టైప్ చేసేటప్పుడు ఒక్కోసారి HTTP వస్తుంది, ఒక్కోసారి HTTPS అన్నది వస్తుంది. దీని గురించి కానీ తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్నాక మీకు ఒక వెబ్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఇవన్నీ అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు లైక్ మన కోడ్ ఎక్కడ రాయాలి, ఎక్కడ రాయకుండా తెలియకుండా మనం ఏం చేయలేం కదా. నేర్చుకునే ముందు మన కోడ్ ఎక్కడ రాయాలి, లైక్ చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. లైక్ VS కోడ్ అని, సబ్లైమ్ టెక్స్ట్ అని, కర్సర్ అని. VS కోడ్ అనేది మోస్ట్ ఎక్కువ యూజ్ చేస్తారనమాట. సబ్లైమ్ టెక్స్ట్ కొంచెం తక్కువ యూజ్ చేస్తారు. కర్సర్లో ఏంటంటే లైక్ AI టూల్ లాగా అనమాట. మనం జస్ట్ కొన్ని కమెంట్స్ ఇచ్చినా లైక్ టెక్స్ట్ ఇచ్చినా అదే కోడ్ జనరేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మన రోడ్ మ్యాప్లోకి వద్దాం. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్లో లైక్ మనకు వెబ్సైట్లో ఏదైతే కనిపిస్తుందో అదే మనం చూస్తాం అనమాట. వెనకాల జరిగే ప్రాసెస్ అవన్నీ ఉండదు. మనకి ఫ్రంట్ ఎండ్లో ఏదైతే ఇమేజెస్ కనిపిని, టెక్స్ట్ కనిపిని, వీడియోస్, ఆడియోస్ ఇవన్నీ ఫ్రంట్ ఎండ్లోకి వస్తాయి అనమాట. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది HTML నేర్చుకోవాలి. HTML ఎందుకంటే లైక్ మీరు టెక్స్ట్ కనిపించిన, ఇమేజెస్, వీడియోస్, ఆడియోస్ ఏం కనిపించినా ఈ HTML ద్వారా కనిపిస్తుంది అనమాట. దాని తర్వాత మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే CSS ఎందుకంటే లైక్ మీరు యానిమేషన్స్ చేసిన లేదా లైక్ స్టైలింగ్ ఇచ్చిన కలర్స్ అని, బ్యాక్గ్రౌండ్ కలర్స్ అని ఇలా ఉంటాయి కదా మన వెబ్సైట్స్కి. అలా దానికోసం CSS యూజ్ చేస్తాము. నెక్స్ట్ జావాస్క్రిప్ట్, ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్. లైక్ మీరు డైనమిక్ యాక్షన్స్, లైక్ ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడికి వెళ్ళాలి, లేదా ఒక వీడియో యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ వీడియో క్లిక్ చేస్తే అక్కడ లైక్ ఆ వీడియో ఓపెన్ అవ్వటం కానీ, లేదా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఆప్షన్ బటన్ క్లిక్ చేసినప్పుడు రీల్స్కి వెళ్ళటం, ప్రొఫైల్ మీద క్లిక్ చేసినాం ప్రొఫైల్కి వెళ్ళటం, ఇదంతా జావాస్క్రిప్ట్ ద్వారా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వర్షన్ కంట్రోల్స్. లైక్ ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ చేసాము, ఆ ప్రాజెక్ట్ని ఎక్కడ హోస్ట్ చేసుకోవాలి. హోస్ట్ చేసుకోవడానికి మనకి సర్వర్స్ కావాలి. యూజింగ్ గిట్ ద్వారా, గిట్లో కమాండ్స్ ఉంటాయి అనమాట. git.add అని, git.commit అని. ఈ కమాండ్స్ యూస్ చేసుకొని గిట్ హబ్లోకి పోస్ట్ చేస్తాం. లైక్ ఇది ఒక సర్వర్ లాగా అనమాట. దీంట్లో హోస్ట్ చేసినప్పుడు మన వెబ్సైట్ని లైవ్లో రన్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ స్టాటిక్ పేజెస్కి, లైక్ డైనమిక్ బ్యాక్ ఎండ్ ఇలా కనెక్షన్స్కి లైక్ డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు, కానీ ఇదైతే వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం ఈ మూడు నేర్చుకుంటే లైక్ వెబ్ పేజెస్ చేయొచ్చు అంటే చేయొచ్చు, కానీ అంత ఇంటరాక్టివ్గా చేయలేము. మనకేం కావాలి, వాటి ఫ్రేమ్వర్క్స్ కావాలి. HTMLకి ఫ్రేమ్వర్క్స్ ఉండవు. CSS ఉండిద్ది, జావాస్క్రిప్ట్ ఉండిద్ది. ఇప్పుడు CSS స్టైలింగ్ కోసం లైక్ నెంబర్ ఆఫ్ ప్రతి దానికి ఒక్కో ట్యాగ్కి ఒక్కోటి స్టైలింగ్ ఇచ్చుకుంటూ పోయే బదులు CSS ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. లైక్ టెయిల్విండ్ CSS అని, బూట్ స్ట్రాప్ అని. ఇది యూజ్ చేసి మనం ఎప్పుడైతే లైక్ ఎక్స్టర్నల్ CSS ఇవన్నీ తీసుకోకుండా డైరెక్ట్ ఒకే లైన్లో లైక్ ఏదైతే ట్యాగ్ తీసుకుంటాం, H1 ట్యాగ్ ఇలా ఆ ట్యాగ్లోనే ఈ టెయిల్విండ్ CSS, బూట్ స్ట్రాప్, ఈ ప్రీడిఫైన్ క్లాసెస్ ఉంటే అవి యూజ్ చేసి రాస్తారనమాట. అండ్ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్. ఈ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ ఎందుకంటే మీరు ఈ మూడు యూజ్ చేసుకొని చేయాలంటే కోడ్ చాలా లెందీ అయిపోయింది. మన వెబ్సైట్ స్పీడ్ అనేది, ఎఫిషియన్సీ అన్నీ తగ్గిపోయింది. దానికోసం జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ వచ్చి ఏమేంటి అంటే రియాక్ట్, యాంగులర్, వ్యూ. ఈ రియాక్ట్ అనేది బాగా పాపులర్ అనమాట. అండ్ యాంగులర్ అనేది లైక్ కొంచెం ఉంది, కొంచెం అంత లేదనమాట. రియాక్ట్ ఎందుకంటే సింగిల్ పేజ్ వెబ్సైట్స్ అనమాట. లైక్ మన డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా ఉండాలన్నా, లేదా లైక్ ఇంటరాక్ట్ ఉండాలి, సింగిల్ పేజ్ వెబ్సైట్ కావాలంటే రియాక్ట్ యూజ్ చేస్తారు. అదే లార్జ్ స్కేల్ లైక్ బ్యాంకింగ్కి, పెద్ద పెద్ద వెబ్సైట్స్కి అన్నీ యూజ్ చేస్తారనమాట. Vue.js అనేది లైక్ కామర్స్కి వీటికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ జావాస్క్రిప్ట్ నేర్చుకున్నాక టైప్ స్క్రిప్ట్ నేర్చుకోవడం వల్ల మీకు డీబగ్గింగ్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. మీరు ఎలా అయినా సింపుల్గా చేసేయచ్చు అనమాట డీబగ్గింగ్. లైక్ జావాస్క్రిప్ట్తో చేసుకుంటే కొంచెం కష్టంగా ఉండేది. దానికోసం టైప్ స్క్రిప్ట్ నేర్చుకోవాలి. ఓకే, మీరు అన్నీ నేర్చుకున్నారు, బాగానే ఉంది, వెబ్సైట్ ఒక రెడీ చేశారు. దీన్ని ఎక్కడ హోస్ట్ చేయాలి? మీరు గిట్ హబ్లో నార్మల్గా గిట్ హబ్లో సెండ్ చేస్తారు. గిట్ హబ్లోకి సెండ్ చేసినాక మనం ఏం చేస్తాము,
మన వెబ్సైట్ని లైవ్లో రన్ అవ్వాలంటే మీరు కొన్ని ప్లాట్ఫామ్స్ కావాలి. లైక్ హోస్టింగ్లో వెర్సెల్ అని, నెట్లిఫై లేదా గిట్హబ్ పేజెస్ అని ఉంటాయి. దాంట్లో హోస్ట్ చేస్తే మీరు ఆన్లైన్లో ఒక యూఆర్ఎల్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. యూఆర్ఎల్ జనరేట్ చేసుకొని ఆ లింక్ మీ ఫ్రెండ్స్కి ఎవరికి పంపినా ఆ లింక్ ఓపెన్ చేస్తే మన వెబ్సైట్ అనేది బ్రౌజర్లో రన్ అవుతుంటుంది. నార్మల్గా ఇది హోస్టింగ్ చేయకుండా మీరు నార్మల్గా ఉంటే మీ ఒక ల్యాప్టాప్లో మాత్రం లైక్ లోకల్ హోస్ట్లో మాత్రమే రన్ అవుతుంది మీ ల్యాప్టాప్లో. అదే మీరు హోస్ట్ చేశారనుకోండి ఎక్కడన్నా రన్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని మన వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.